త్రూ అవుట్ ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే ఇది చేయట్లా. చేస్తే ఒక 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా అవుతుందేమో హోటల్ అకామిడేషన్స్కి, ప్లస్ వీసా ఛార్జెస్ కూడా మనకు 7 డేస్కి లెక్క వేస్తారు. ఒక 1 డే ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకొని మనం కస్టమర్ని గైడ్ చేస్తే వారు లైఫ్ టైం యాత్రని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కదా. సో ఇది ఒకటి మిస్ అవుతుంది. పరిక్రమ చేసేటప్పుడు కూడా ఈ 3 డేస్ పరిక్రమ చేయడంలో మా స్టాఫ్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. ఫుడ్, ఆక్సిజన్ సిలిండర్స్, స్టాఫ్, గమ్మో బ్యాగ్స్, దీంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్. ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్తున్నారు కాబట్టి హై ఆల్టిట్యూడ్ ఎక్కడైనా ఇబ్బంది పడ్డా కూడా వారికి ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు గమ్మో బ్యాగ్స్తో పాటు వీళ్ళందరికీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి ఇబ్బంది అయ్యేటువంటి ఒక పరిస్థితులు లేకుండా వారందరికీ ఖచ్చితంగా మనము ఇవ్వవలసినటువంటి ఒక డయామాక్స్ అనేటువంటి ఒక టాబ్లెట్స్, అది కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టాబ్లెట్స్ ఇవ్వాలి, సో వారి యొక్క బాడీ ఎంత రెసిస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మనం వెళ్ళవలసి వస్తుంది. సో ఇవన్నిటినీ కేర్ తీసుకోకుండా జస్ట్ ఒక నేపాల్ ఏజెంట్కి అప్పచెప్పేసి, నేపాల్ వాడు తీసుకెళ్ళి చైనా వాడికి అప్పచెప్పేసి మనం ఏసీ రూమ్లో హైదరాబాద్లో కూర్చొని వ్యాపారం చేస్తాం అనుకుంటే కైలాష్ ఆపరేట్ చేయడం కష్టం అమ్మ. కాబట్టి ఈ కేర్ తీసుకొని త్రూఅవుట్ కైలాష్ ఎన్ని బ్యాచెస్ ఉన్నా సరే ఆల్మోస్ట్ అన్ని బ్యాచెస్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం ప్రత్యక్షంగా ట్రావెల్ చేసి ప్రతి ఎండ్ కస్టమర్ వరకు మనం సపోర్ట్ చేయగలిగి కైలాష్ యాత్ర ఎవరన్నా తీసుకెళ్ళగలుగుతారమ్మా. కానీ పరిక్రమ అనేటువంటి కైలాషగిరి పరిక్రమ ఏదైతే ఉందో ఆ పరిక్రమ ఎవరైతే 3 డేస్ పరిక్రమని ఎక్కువ శాతం 100 మంది ఒక బ్యాచ్లో వెళ్తే ఎంతమంది పరిక్రమ చేయించగలుగుతున్నాము అనేటువంటిదే మన యొక్క టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు కైలాష్ యాత్ర పరిక్రమ చేయించగలిగినప్పుడు మనం ఒక కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అనుభూతి వింటున్నప్పుడు ఎస్ ఇది కదా నేను లైఫ్ టైంలో పొందాలనుకుంటున్న ఆనందము అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క హైట్స్, దాని యొక్క అనుభూతి, దాని యొక్క ఆనందం లెవెల్స్ చాలా వేరే ఉంటాయమ్మా. కాబట్టి ఆ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ కైలాష్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్ నేను చాలా సేఫర్ హ్యాండ్స్లో కైలాష్కి వెళ్ళా, చాలా నీట్గా ఆర్గనైజ్ చేసినటువంటి వాటితో కైలాష్కి వెళ్ళినటువంటి ఒక హ్యాపీనెస్ని, వారు ఇచ్చేటువంటి గూగుల్ రివ్యూస్ని, వారు ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్స్ని చూసినప్పుడు ఎస్ ఇది కదా మన రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుందమ్మా. సో చాలా వరకు కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఇది కేవలం వ్యాపారమే కాదు, దాంట్లో ఉన్నటువంటి యొక్క ఎసెన్స్, ఆ పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తోడైతే ఉన్నటువంటి యొక్క హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ ఏ ఏజెంట్ మనం తీసుకోకపోతే ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఖచ్చితంగా కైలాష్లో ఎసెన్స్ అనేటువంటిది మిస్ అవుతూ వస్తారమ్మా. చివరికి వచ్చిన తర్వాత మనం కైలాష్ చాలా ఫ్రూట్ఫుల్గా చేయించగలిగితే లైఫ్ టైం వాళ్ళకి గుర్తుండిపోతాం వారి బ్లెస్సింగ్స్తో పాటు. మనం అక్కడక్కడ కాస్త మిస్టేక్స్ చేసిన తర్వాత కూడా అయ్యో నా లైఫ్ టైం అచీవ్మెంట్ని పలాని వాడి వల్ల వెళ్ళా నేను అక్కడ సాటిస్ఫాక్షన్ పొందలేదన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మనం కూడా తీసుకోవాల్సి వస్తుందమ్మా ఖచ్చితంగా.